నమస్కారం. మేము డైమండ్ డెకైట్ అని మూవీ చేసామండి. గత 3 years నుండి దీని మీద కష్టపడుతూ చేస్తున్నాం. ఈ మొన్న పోయిన 22nd ఈ డిసెంబర్లో టీజర్ లాంచ్ చేసాం హైదరాబాద్లో. ఆ టీజర్కి వచ్చిన అనూహ్యమైన స్పందన అంత ఇంత కాదని మాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఇది పెట్టడానికి గల కారణం కూడా అదే అండి. ఈ సక్సెస్ మీట్ ఎందుకు చెప్తున్నా అంటే కేవలము ఎవరో అన్నోన్ మేమంతా తెలియని వాళ్ళమే, కానీ మనకు ప్రజలు ఇచ్చిన ఆ అనూహ్యమైన స్పందన కోసమే ఈరోజు ఈ సక్సెస్ మీట్ చేయడానికి గల కారణం కూడా అండి. ఈరోజు దీనికోసం మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇలాగనే మన మీడియా మిత్రులందరూ మన కోసం మీరు ప్రమోట్ చేసి మమ్మల్ని బాగా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ మన జిల్లాకు మన ఏరియా మొత్తానికి కూడా ఈ రాయలసీమలో కూడా ఇలాంటి సినిమాలు చేస్తారు. నాట్ ఓన్లీ ఇన్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండ్ సో బట్ ఆంధ్రాలోనే కాదండి, మన వాళ్ళని కూడా చేస్తాం. అంటే మనము వాళ్ళు తేడానికి కాదు ఇక్కడ. కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నుండి మన వాళ్ళు రావట్లేదు, ఎందుకో తెలియట్లా. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కమ్ దేర్. దెర్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ వీ డూ హ్యావ్, బట్ వీఆర్ నాట్ కమింగ్. ఎందుకంటే భయపడుతున్నాం, వాళ్ళు ఏదో చేస్తారు. ఎవరేం చేయరండి. మనం ఒక మంచి మూవీ చేసి బయట వేయడమే మన బాధ్యత. అది ఒక్కటి మనం చేయాలి. ఎవరేం చేయొచ్చు, దారుణంగా వచ్చేసి ప్రతి ఒక్కరూ హ్యాపీగా వచ్చేసి చేసే విధానం తెలియాలి. అయితే అది చేసుకొని హ్యాపీగా మనం హైదరాబాద్లో అందరూ సపోర్ట్ చేస్తారు. ఎక్కడ మనకి ఇబ్బంది లేదు. కాకపోతే మనకున్న ఈ హెరిటేజ్ మనకు ఇదివరకు మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఇదంతా లేదు. బట్ మేము ఈ మధ్య మన లాంటి వాళ్ళు ఇంకా చాలామంది మన కడపలో చాలామంది రెడీ అవుతున్నారు. ఏది సినిమాలు చేయాలి, ఇంకా ఈ సినీ రంగం మన ఏరియాలో కూడా బాగా డెవలప్ చేయాలనే ఆలోచన అయితే చాలామందికి ఉంది. ఓకే, మంచి మాట అడిగారు సార్. థ్యాంక్ యూ. ఏమంటే అండి, యాక్చువల్లీ మనం కొత్త ప్రొడ్యూసర్. ఫస్ట్ మనం అన్ని రకాలుగా ఏది సార్ మీరు అడిగింది నాకు చెప్తున్నా. అన్ని రకాలుగా ఒక ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్గా అంతా మేము కొత్త అయినప్పటికీ మేము మాకున్న అనుభవం మీద ఎక్కడ ఖర్చులు తగ్గించాలి, ఎక్కడ మన ఏరియాలో మనకు లేని దృశ్యాలు అవి మనకు లొకేషన్స్ లేవా, ఉన్నాయి కదా. మనం లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళాం. బట్ మన దగ్గర మనకు కావాల్సిన కథకు యాప్ట్ అయ్యేలా ఉన్నాయి మన దగ్గర. సో దట్ మనం ఇక్కడే ఎన్నుకున్నాము, ప్రతి ఏరియాలో వెతికాము, ఎక్కడ బాగుందో చెక్ చేసుకొని మనకి ఏదైతే యాప్ట్ అవుతుందో దానికోసం తీసుకెళ్ళి మనం ఈరోజు అది షూట్ చేయాల్సి వచ్చింది సార్. ఏంటంటే సార్ ఇక్కడ డైమండ్ డెకైట్, యాక్చువల్లీ డెకైట్ అనేది ఒక బందిపోటు సార్. అది కథ యొక్క డిమాండ్, అది దానివల్ల మనం పెట్టినాం. బట్ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల డైమండ్ డెకైట్ పెట్టాల్సి వచ్చింది. ఏదంటే ఈ డైమండ్ డెకైట్ ఎందుకు పెట్టామంటే యాక్చువల్లీ డెకైట్ అనేది కొంతమంది రిజిస్టర్ చేసి ఉన్నారు బిఫోర్. ఇప్పుడు మేము దాన్ని బ్రేక్ చేయలేం. సో దట్ మనము డైమండ్ అంటే మనకు ఇక్కడ ఆ మూవీలో హీరోకున్న ఆ క్యారెక్టరైజేషన్ బట్టి మనం డైమండ్ డెకైట్గా పెట్టేసామండి. అది మెయిన్ అండి. ఇంకా దాంట్లో మీరు ఆ మూవీలో చూస్తారు మీరు ఏంటి ఎందుకు డైమండ్ ఏందనేది మీకు అర్థమవుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి మాట